హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కమజేశ్వర. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇంకా ఈరోజు వచ్చేసి మేము గోశాలకు వెళ్ళినామన్నమాట. పొద్దుటే రెడీ అయిపోయి వెళ్ళేసరికి గోవులన్నీ వెళ్ళిపోయినాయి. ఇంకా మేము కొంచెం చూసి ఏనుగు ఆశీర్వాదం తీసుకొని ఇంకా మేము బయలుదేరినాం అనమాట. ఎక్కడికంటే బాటగంగానమ్మ తల్లి దగ్గరికి వెళ్ళినాము. ఆ బాటగంగానమ్మ తల్లి ఎవరంటే, మనము వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేస్తారు కదా, ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆకాశగంగా నుంచి వస్తుంది. ఇది ఆ దారి అన్నమాట. ఆ దారిలోనే బాటగంగానమ్మ ఉంటుంది. అయ్యగారులు బిందెలతో నీళ్ళు తీసుకురావడానికి అర్ధరాత్రి వెళ్తే వాళ్ళకు తోడుగా వెళ్తుందట, వెళ్ళి తీసుకొస్తుందంట. మేము వాళ్ళు బిందెలు తీసుకొని వెళ్తూ ఉంటే చూసినాం, కానీ నీళ్ళు తీసుకొచ్చినప్పుడు చూడలేదు. వాళ్ళు వెళ్తూ ఉంటే చూసినాం అనమాట. వెనకాల ఒక పోలీస్ అతను వెళ్తాడు తుపాకీ పట్టుకొని. ఇంకో ఇట్లా ఈ దారి గుండా వస్తుందన్నమాట. మేము వెళ్ళే దారి అమ్మవారి టెంపుల్ ముందు నుంచి వెళ్తున్నాము. ఆ టెంపుల్కి చూద్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. ఇంకా ఆ దారి గుండా వస్తుందన్నమాట. ఇది ఆకాశగంగకు వెళ్ళే దారి, నడక దారి అంట. ఇదేమో బాటగంగానమ్మ తల్లి. గంగానమ్మ తల్లి అంటే మేము గంగమ్మ వారు అనుకున్నాము, కాదని అయ్యగారు చెప్పిండు. ఎవరంటే ఆ పరశురాముడి తల్లి అమ్మ, ఎల్లమ్మ తల్లిని అని చెప్పేసి అన్నాడు అనమాట. ఈ టెంపుల్కి వెళ్తేనంటే ఒక రాయి తీసుకొని వెళ్ళి అయ్యగారికి ఇస్తే తను ఒక క్లాత్ ఇస్తారంట. ఆ క్లాత్ 3 వేసి మనము చెట్టుకు కడితే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పేసిండు అన్నాడు. అంటే సరే మేము కూడా తేవాలి అండి అంటే, వద్దమ్మా మీరు ఏం తినకుండా రావాలి పొద్దుటే, అప్పుడైతే కట్టేసుకోవచ్చు అన్నారు. ఆ చెట్టుకి 3 వేసి కట్టుకోవాలంట, అనుకున్న కోరికలు తీరుతాయమ్మా అని చెప్పేసి చాలామంది కడుతున్నారు. మాకు తెలియదు అనమాట. టెంపుల్కి వెళ్ళడం కూడా ఇదే ఫస్ట్ సారి అనమాట. పక్కకు నాగమయ్య పుట్ట ఉంది. ఇంకా ఇవంతా శివయ్య కుటుంబం అనమాట. దుర్గామాత, వినాయకుడు, సుబ్రహ్మణ్యము, ఇంకా పార్వతి అమ్మవారు ఇంకా చక్కగా ఆ పీట మీద కొలువైనారు. ఇంకా దండం పెట్టేసుకున్నాము. అమ్మవారిని కొంచెం ఫోటో తీస్తే వేరే వాళ్ళు అన్నారు, తీయకూడదమ్మ ఉగ్రరూపంగా కళ్ళలోకి వస్తుంది, అమ్మవారిని తీయొద్దంటే డిలీట్ చేసేసిన. ఇంకా అక్కడి నుంచి మేము బయలుదేరినాం అనమాట. బయలుదేరి మేము ఒక ట్యాక్సీ మాట్లాడుకున్నాము. 8 మందికి ట్యాక్సీ 4 కల్లా తీసుకొస్తానమ్మా అని చెప్పి, 5కి మాకు డ్యూటీ ఉంటుంది అనమాట. అందుకోసం సరే అని మాట్లాడుకొని తలా 100 రూపాయలు ఇచ్చేసి వెళ్తున్నాము. ఇంకా చలి ఉందని చెప్పేసి మా చెల్లెలు స్కార్ఫ్ కట్టుకుంది. అందరం ఎవరికి వాళ్ళని కట్టేసుకున్నాం అనమాట. తీయనల్లా అంటే సరే తీస్తామని చెప్పేసి అన్నారు. ఇంకా పొద్దున్నే చలి బాగా ఉందన్నమాట. ఇంకా వేణుగోపాల స్వామి టెంపుల్కి వచ్చేసినాం అనమాట. ఎక్కువసేపు చేయకుండా మా రషి బాగున్నారు, మీరు ఫాస్ట్గా వెళ్ళాలని చెప్తే మేము త్వరగా వెళ్దామని చెప్పేసి తోసుకుంటూ వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళేసరికి లైన్కి రండి అమ్మ అన్నారు. మళ్ళీ వెనక్కి వచ్చి లైన్కి నిలబడ్డాం అనమాట. లైన్కి నిలబడి తీసుకున్నాము. అలానే సేమ్ అట్లా రాజస్థాన్ నుంచి ఒక 2 బస్సులు వచ్చినాయి. వాళ్ళంతా తోసుకుంటూ వెళ్ళిపోయారు. మేమన్నాం కదా మీరు ఎంత వెళ్ళినా వెళ్ళనివ్వరంటే, అదేంటో మరి మాదేందో కానీ మమ్మల్ని వెనక్కి పంపించిండ్రు, వాళ్ళందరినీ చూడనిచ్చిండ్రు. ఇంకా 5 రూపాయల టికెట్ తీసుకొని మేము కూడా లైన్లో వెళ్ళినాం అనమాట. ఇంకా వేణుగోపాల స్వామి దర్శనం కూడా చేసుకున్నాము. ఎదురుగానేమో ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఇంకా 5 రూపీస్ టికెట్, ఎదురుగా ఆంజనేయ స్వామి టెంపుల్ ఎదురుకి. ఇంకా చక్కగా ఇక్కడ కూడా చెట్లు అవి బాగుంటాయి అన్నమాట. సో వేణుగోపాల స్వామి మన శ్రీ వెంకటేశ్వర స్వామి లానే నిలబడి ఉన్నాడు. ఇంకా అక్కడి నుంచి మేము జపాల తీర్థం వెళ్దామని చెప్పేసి బయలుదేరినాము. ఇంకా అక్కడి వరకు వెళ్ళేసరికి కొంచెం అప్పు ఉంటుంది అనమాట. అక్కడ జీప్ ఆపేసి అక్కడ నుంచి మేము నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. వెళ్ళదామని చెప్పేసి ఇక్కడ అది ఉంది కదా కమాన్, ఆ కమాన్ నుంచి నడుచుకుంటూ వెళ్ళండి అమ్మ అని చెప్పేసి సరేనని చెప్పేసి మేము రొప్పుతూ రొయ్యుతూ అన్నట్టు ఇంకా ఆయాసపడుతూ చక్కగా మెట్లెక్కి వెళ్తున్నాం అనమాట. ఇంకా అందులో మా రుద్ర కొంచెం ఇక్కడి వరకే వచ్చేసింది. ఇంకా నేను రానమ్మా, నేను కూర్చుంటానని చెప్పేసి తను కొంచెం అప్పల్లో ఎక్కేసరికి మెట్ల వరకు రాకుండా నేను కూర్చుంటా అని చెప్పేసి తను కూర్చుంది. ఇంకా మేము నడుచుకుంటూ వెళ్ళినాం అనమాట. ఒక 2 కిలోమీటర్ల లోపలికి నడవాలి, ఫారెస్ట్ లోపలికి. చాలా బాగుంటుంది. కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంటే మధ్యలో ఏమనుకోకండి, వాయిస్ ఇస్తున్నాను కదా అందుకోసం అనమాట. ఇంకా పక్కకి అందరూ ఇది కూడా ఇక్కడ కూడా సేమ్ ఇల్లులు కడతా ఉంటారు అనమాట, రాయల మీద రాయలు పెట్టేసి. ఇంకా అందరూ కట్టేసుకున్నారు. కోతులు మాత్రం సూపర్ ఫుల్గా ఉన్నాయన్నమాట. కొబ్బరి చిప్పలు ఇస్తే మాత్రం తినట్లేదు అవి, చూసారా? అదనమాట. చిక్కగా అడవి ఉంటుంది, అడవి మాత్రం చిక్కగా ఉంటుంది. పక్క నుంచి ఏమో ట్రాక్టర్లు పోవడానికి కొంచెం దారుణం అనమాట. రోడ్డు మీద నుంచి మేము కూడా నడిచి వద్దాం అనుకున్నాం, కానీ పిల్లలు చెప్పిండ్రు కానీ మీరు నడవలేరమ్మా,
అంత కంకరాలు ఉన్నాయని చెప్పేసి అన్నారు. సరేనని చెప్పేసి మేము ఈ దారి నుండే వెళ్ళినామన్నమాట. మేము ఎప్పుడైనా వెళ్తూనే ఉంటాము, కాకపోతే చూడని వాళ్ళ కోసం వెళ్ళామన్నమాట. ఈ టెంపుల్ గొప్పతనం ఏంటంటే ఇక్కడ రాముడి కోసం ఆంజనేయ స్వామి 1000 ఏళ్ళు తపస్సు చేస్తాడనమాట. అందుకోసమని ఈ తీర్థం వెలిసింది. ఇప్పటికి కూడా ఇక్కడే ఉంటాడు కొండపైన అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ మాత్రం ఒక అతను ఏం చేసిందంటే, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అమ్మ, మా ఆవిడకు సేవ్ అయిపోయింది, నాకేమో ఉంది, మా దగ్గర ఉండనివ్వరు వాళ్ళను, మా సదల్ని మీ దగ్గర ఉంచుకోండి, నేను పంపిస్తాను మా ఆవిడని మీ నెంబర్ ఇస్తే అని చెప్పేసి అంటే, మేము అప్పటికే మా సదన్ వాళ్ళు చెప్పింది అనమాట, ఎవరికి నెంబర్కి ఇవ్వకండి అమ్మ అంటే అని అన్నారు. అట్లాగే మేము నెంబర్ ఇవ్వకుండా, సరే సదన్ దగ్గరికి రండి మేము తీసుకెళ్తామని చెప్పేసి మేము మా పేరు చెప్పుకొని రండి అని చెప్పేసి అన్నాం. కానీ ఎవరు రాలేదు. మోసం నేను బ్యాంక్ ఆఫీసర్, మా ఐడి కార్డు చూడండమ్మా అన్నారు. కాకపోతే ఆయనకి అది స్కార్ఫ్ అది లేదనమాట. మామూలుగా చక్కగా సూటు బూట్ వేసుకున్నాడు, అడిగిండు అనమాట. ఇంకా మేమేమో త్వరగానే దర్శనం చేసేసుకున్నాం, బయటకు వచ్చేసి చక్కగా ఫొటోస్ దిగినాం. అదొక మోసం అనమాట. చూస్తేనే అర్థమైంది, ఇద్దరు కూడా మాకు చాలాసార్లు అట్లాగే అయిందనమాట. ఇంకా పక్కకు మా చెల్లెలు ఏం చేస్తుంది, అక్క వాటర్ సౌండ్ వస్తుంది ఎక్కడ అని చెప్పేసి అంటే, చూడ ఇటు పాయ ఉందని చెప్పేసి చూపించిన, చక్కగా సన్న దార పోస్తుంది అనమాట. ఇంకా వర్షాకాలం అట్లయితే చక్కగా వాటర్ బాగా పారుతుంది, ప్రకృతి చాలా బాగుంటాయి, పక్షుల సౌండ్లు అవి. ఫస్ట్ సారి వెళ్ళినామాట, అప్పుడైతే ఒక 10-15 సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు మస్తు ఎక్సైట్గా ఫీల్ అయినాం అనమాట. చెట్లు అవి పొడవుగా ఉండి పచ్చడి ప్రకృతి ఉంటుంది. వర్షాకాలం అయితే అల్లుకపోతాయి చెట్లు అనమాట. ఇంకా ఇప్పుడు కొంచెం ఆకురాల కాలం కదా, తక్కువ ఉన్నాయి. సో అక్కడి నుంచి బయలుదేరినాం మేము. ఇంకా వెళ్ళేసి ఆకాశగంగకి వెళ్ళినాం అనమాట. త్వరగానే ఇక్కడ కిందకి దిగడం కదా, మా రుద్ర మెల్లగా దిగుతుంది పాపం తను. ఇంకా ఇక్కడేమో అమ్మవారిని దర్శించుకున్నాం. చూడండి కొంచెం అట్లా ఉందన్నమాట, ఆ నీళ్ళ వరకు వెళ్ళనివ్వట్లేదు, మొత్తం దారులన్నీ మూసేసిండు. అట్లా చూసేసి అక్కడి నుంచి పాప వినాశనకి వెళ్ళినాం అనమాట. అవన్నీ ఇంకా ఫాస్ట్గా చూపిస్తున్నాను అంతే, ఎందుకని చెప్పేసి మెట్లు దిగడం అదంతా నడక బాగుంటుంది కదా. ఇంకా కూడా పాప వినాశనం కాడ కూడా చక్కగా వెళ్ళి నల్లాలు పెట్టిండు కదా. ఇప్పుడు ఒకప్పుడైతే మేము ఫస్ట్ పోయినప్పుడు నాకు మా పెళ్ళైన మా మామయ్య తీసుకెళ్తే గొలుసులు పట్టుకొని ఇట్లా చైన్లు పట్టుకొని నిలబడి వాటర్ పడుతూ ఉంటే స్నానాలు చేసేది. అట్లా ఆడితే ఇప్పుడు మొత్తము అవి అంటే సింహం తల అవి ఇవన్నీ పెట్టేసి అందులోకి పైప్ లైన్ ఇచ్చేసి నీళ్ళు పడ్డట్టు చేసిండు అనమాట. సో మేము పోయిన సెప్టెంబర్లో వెళ్ళినాము. అంత రష్ లేదు, ఇప్పుడు మొక్కటే కలిసి కదా, ఫుల్ రష్ అనమాట. ఇంకా అక్కడ వెళ్ళి టక్కున నిలబడి తల మీద నీళ్ళు రాయించుకొని ఇంకా గంగమ్మ వారిని దర్శనం చేసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి కూడా బయలుదేరినాం అనమాట. బయలుదేరి ఇంకా నెక్స్ట్ మేము ఇంకా శ్రీవారి పాదాలకు వెళ్దామని చెప్పేసి బయలుదేరినాం. ఇంకా శ్రీవారి పాదాలు మెట్లు ఎక్కుతున్నాం. చూడండి మా డ్రైవర్ ఏం చేస్తున్నాడంటే, ఎక్కడ రష్ లేరు అక్కడికి ఫస్ట్ తీసుకెళ్తున్నాడు అనమాట. తీసుకెళ్ళి వెనక ముందుకు వెనక్కి చూపించాడు, మేము కూడా అట్లాగే చూసినాం. ఇంకా శ్రీవారి పాదాల నుండి చూడండి లాస్ట్ కొండ కదా, ఇది పైకి ఉంటుంది అనమాట. ప్రకృతి మాత్రం సూపర్గా ఉంటుంది, అన్ని కొండలన్నీ కనపడితే అక్కడ శ్రీవారి గుడి కనపడుతుంది చూసారా. ఇక్కడేమో శ్రీవారి పాదాలు అనమాట, టెంపుల్ అది. శ్రీవారి పాదాలను గ్లాస్లో పెట్టేసిండ్రు. ఇంతకుముందు ఇట్లా గ్లాస్ లాగా ఉండకపోయేది, మొత్తం పాదాలు కనపడేది. ఎవరో భక్తులు ఎక్కువైపోయి పాదాల మీద టెంకాయ కొట్టేసరికి బొట్టిన వేలు కూడా వచ్చిందనమాట. అప్పటి నుంచి గ్లాస్ పెట్టేసిండ్రు. ఇంకా అక్కడి నుంచి మేము ఇంకా శిలాతోరణమని చక్రతీర్థం చూద్దామని చెప్పేసి బయలుదేరినాము. ఇంకా చక్రతీర్థం కొంచెం మెట్లు ఎక్కాలి దిగాలన్నమాట. ఇప్పుడు ఇంకా ఈ పక్కలకి జాలీలు అవి పెట్టింది, కానీ మేము వెళ్ళినప్పుడు ఫస్ట్లో అయితే మా టీటీ బాబు పుట్టక ముందు అన్ని కొండలు గుట్టలు అన్నట్టే పాకుండా పోయిన చిన్న దారి నుంచి ఇట్లా నీళ్ళు మాత్రం చక్కగా పోయినాయి. మేము అప్పుడు వర్షాకాలం వెళ్ళినాం, కొంచెం అటు ఇటు కాకుండా సెప్టెంబర్ అట్లా వర్షాలు ఇట్లా వాటర్ జలపాతం సౌండ్లు అవి ఇప్పటికి కూడా వస్తున్నాయి, కాకపోతే ఈ జాలీల వల్ల ఏం కనపడట్లేదు. చక్కగా ఉంటుంది అనమాట ఇక్కడ ప్రకృతి మాత్రం. చాలా బాగా నడిచేది కింద దారంతా నున్నగా అయిపోయింది. ఇంకా ఇక్కడ ఏంటంటే కాశీ విశ్వనాథుని లింగం ఉంటుంది అనమాట, దాని ప్రత్యేకత. ఇక్కడేమో నాగమయ్య ఉన్నాడు, చక్కగా దండం పెట్టేసుకున్నాం, దీపాలు వెలిగించుంటే. ఇంకా అయ్యగారేమో తీయొద్దాం అంటున్నాడు. చిన్నగా దొంగచాట కొంచెం తీసేసిన, ఇక్కడ దండం పెట్టేసుకొని ఇంకా వచ్చేసినాం అనమాట శిలాతోరణం దగ్గరికి. ఇక్కడ ఒక నెమలి ఉంటే విప్పుద్దేమని నిలబడ్డాం, ఒళ్ళు తెలుస్తూ ఉంటే విప్పే అంటే లేదు, చక్కగా నిలబడ్డది అట్లాగే. ఇంకా చూసేసినాం, ఒక 2-3 అడవి కోళ్ళు ఉండే, అవి చూసినాం. కొన్ని పావరాలు ఉన్నాయి, చిన్న ఉడత పిల్ల ఉంది చూడండి, భలేగా ఉంది అది,
చక్కగా దానికి ఏ భయం లేదు, ఎంతమంది తిరుగుతున్నా దాని తిండి అదే తింటారు చక్కగా, దాన్ని నన్ను ఏం చేయరనేమో దానికి భరోసా, అందుకే చక్కగా తినుకుంటూ ఉన్నది. అక్కడి నుంచి శిలాతోరణానికి వచ్చినాం లాస్ట్కి. సహజ సిద్ధంగా వెలిసిన శిలాతోరణం అనమాట. ఇంకా అన్ని దగ్గర ఉంటాయి, వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాయి, కానీ మనం వెహికల్లో వాళ్ళు తిప్పి తీసుకెళ్తారనమాట. సో ఇది శిలాతోరణం అనమాట. ఇంకా మా వాళ్ళు అంటున్నారు కదా మన భద్రకాళి బండ్లానే ఉంది అని అంటున్నారు. సేమ్ అట్లాగే ఉంటుంది కానీ అది ఒకటే రూట్ కదా ఇట్లా అనుకొని ఇక మేమేమో మాట్లాడుకుంటున్నాం అనమాట. సో శిలాతోరణం దగ్గరికి వచ్చేసినాం. అక్కడ కూడా 2-3 ఫొటోస్ దిగినాం. ఇంకా చక్కగా సహజ సిద్ధంగా వెలిసింది కదా శిలాతోరణం అన్నది. ఇంకా ఇది ఎన్నో వేల సంవత్సరాల క్రితం అని చెప్పేసి ఆర్కియాలజీ వాళ్ళు కూడా టెస్ట్ చేసిండంట. ఇంకా ఇది శిలాతోరణం చూడండి ఎంత బాగుంటుందో. అట్లా సహజ సిద్ధంగా వెలిసిందనమాట. 2 కొండలు అనే ఒక దండలాగా కనపడుద్ది అనమాట, దానికి శిలాతోరణం అని చెప్పేసి. ఇంకా మేము ఆ శిలాతోరణం కూడా చూసుకొని బయలుదేరినామండి. ఇదండి ఈ వీడియో. ఒకే రోజు 4 క్షేత్రాలు చూసినాం అనమాట పైన. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జ్యోతి కమజర సగర.